హైదరాబాద్ లొకేషన్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు వచ్చేసి మనకి ఫ్రీ కోచింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో సివిల్ సర్వీసెస్ లాంగ్ టైం కింద వచ్చేసి మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ద ఇయర్ ఆఫ్ 2025 ఎగ్జామినేషన్స్ కింద. సో ఈ యొక్క కోర్స్ అనేది కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి జూలై 18th నుండి అయితే ఈ యొక్క కోర్సు స్టార్ట్ అయ్యి సో మనకి ఏప్రిల్ 18th 2025 వరకు అయితే ఈ యొక్క సివిల్ సర్వీస్ లాంగ్ టైం కోర్స్ అనేది కూడా మనకి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు వచ్చేసి కండక్ట్ అయితే చేస్తున్నారనమాట హైదరాబాద్ లొకేషన్లో. సో టోటల్ 150 క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మెరిట్ లిస్ట్ వాళ్ళకు వచ్చేసి 100 మెంబర్స్ ఉంటుంది. ప్రీవియస్ ఏదైనా ఆన్లైన్ స్క్రీనింగ్ కండక్ట్ చేసిన దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు వచ్చేసి 50 మెంబర్స్కి అయితే వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని టోటల్ 150 క్యాండిడేట్స్కి ఈ యొక్క సివిల్ సర్వీసెస్ లాంగ్ టైం అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బిలో 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ యొక్క సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్కి కూడా మనకి హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్తో పాటు మనకి 5,000 వరకు అయితే ఫర్ మంత్ అయితే వీళ్ళు మనీ అయితే కూడా మనకి పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. లైక్ మనకి లాడ్జింగ్ కావచ్చు, బోరింగ్, ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, బుక్స్ ఫండ్ కింద అయితే మనకి పే అయితే చేస్తున్నారనమాట. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి జూన్ 19th నుండి స్టార్ట్ అయ్యి జూలై 3rd వరకు అయితే ఆన్లైన్ ద్వారా మనము అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎలిజిబిలిటీ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మనకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి జూలై 7th నాడు అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి బిలో 5 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఎనీ వన్ ఈ యొక్క జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఈ యొక్క ఫ్రీ క్యాంప్లో. సో ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్ అయితే మీకు పర్టికులర్గా అయితే చూడవచ్చు అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డ్రైవ్ లింక్ కూడా నేను మెన్షన్ చేసి పెడతాను అనమాట. స్టైఫండ్ వచ్చేసి 5,000 ఫర్ మంత్ అయితే మనకి ఈచ్ క్యాండిడేట్కి అయితే పే చేస్తారనమాట. సో దానికి సంబంధించిన కొన్ని క్రైటీరియా బట్టి మనకి ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అయితే ఫర్ మంత్ వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. బుక్ ఫండ్ కింద 5,000 పే చేస్తారు విత్ 60% అండ్ మోర్ అటెండెన్స్ 2 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ స్టార్టింగ్ కోచింగ్ ప్రోగ్రామ్ అని ఇట్లా టీ స్నాక్స్కి తర్వాత మనకి రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఇలా ఈ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అందరికీ అయితే వీళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ చూడవచ్చు లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ద్వారా 3rd జూలై వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకి దాంట్లో మెరిట్ వచ్చిన టాప్ 100 మెంబర్స్కి అయితే వీళ్ళు ఫ్రీగా అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ యాక్షన్ CSAT 2025 కోచింగ్ విషయానికి వస్తే మనకి 19th నాడు ఆన్లైన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. జూలై 3rd వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే మంత్ జూలై 7th నాడు వచ్చేసి మనకి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. జూలై 10th అయితే మనకి ఈ యొక్క సంబంధించిన రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. జూలై 18 నుండి మనకి క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గాయ్. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను మీకు. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ టు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనమాట ఎగ్జామినేషన్ 2024-25 ఇయర్ కింద. సో దాంట్లోనే మీరు నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్ ఆప్షన్ కూడా అయితే చూడవచ్చు అనమాట ఈ యొక్క తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా. సో దాన్ని మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ అప్లై ఆన్లైన్ ఆప్షన్. అప్లై ఆన్లైన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసేస్తే మీ యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు జూలై 7th నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ఈ యొక్క టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మెరిట్ వచ్చిన 100 మెంబర్స్కి అయితే వీళ్ళు
ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వెంటనే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 2 లింక్స్ ఇస్తాను. ఒకటి డైరెక్ట్ నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా అప్లై లింక్ అనమాట. దాంట్లో చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.